శ్రీకాళహస్తిలో ఎప్పుడైనా ఒక విశేషం జరిగితే దేవతలందరూ వస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, ఎక్కడైనా గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, గిరి ప్రదక్షిణం చేస్తే దాన్ని గిరి ప్రదక్షిణ క్షేత్రం అని పిలుస్తారు. ఎందుకంటే కొండ స్థూల శివుడు అని గుర్తు. కొండ స్థూల శివుడుగా ఉన్నాడని ప్రమాణం ఉంటేనే గిరి ప్రదక్షిణం, అంతేగాని కొండకి దారి ఉందని చేయకూడదు. ఆ కొండ స్థూల శివుడని ప్రమాణం ఉన్నదా ఎక్కడైనా పురాణంలో? ఈ కొండంతా శివుడే అని చెప్పవచ్చా? చెయ్యొచ్చు. అరుణాచలం స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం ఉంది. శ్రీకాళహస్తి స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం చెయ్యొచ్చు. కోటప్పకొండ త్రికూటం 3 శిఖరములతో ఉంటుంది. బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్రశిఖరం, ముగ్గురు కాబట్టి ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఓ కొండ మీద ఈశ్వరుడు ఉన్నాడని ప్రదక్షిణం కొండకి చేయడానికి అన్ని వేళల శాస్త్రం అంగీకరించదు. కొన్ని చోట్ల గిరి ప్రదక్షిణాలు ఉంటాయి. అన్ని చోట్ల గిరి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే గిరిని శివస్వరూపంగా ప్రదక్షిణం చేస్తారు.